తనువు తీపి తొలగించగా మార్గమొక్కటే యోగ సాధనం. అందుకోండి ఈ సందేశం.
ఓం శాంతి. మురళీ డేట్ 21/6/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మా ఇళ్ళైన శాంతిధామానికి వెళ్తున్నామని, ఇంటికి వెళ్ళే ముందు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని మీకు స్మృతి వచ్చింది. ప్రశ్న: ఇంటికి వెళ్ళాలనే స్మృతి ఉన్న పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా చూడరు. వారికి అనంతమైన వైరాగ్యం ఉంటుంది. వారు వ్యాపార వ్యవహారాలలో ఉంటున్నా తేలికగా ఉంటారు. ఇక్కడే అక్కడే వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని పాడు చేసుకోరు. తమను ఈ ప్రపంచంలో అతిథులమని భావిస్తారు. ఓం శాంతి. మేము కొద్ది సమయం కొరకు ఈ పాత ప్రపంచంలో అతిథులుగా ఉన్నామని కేవలం సంగమయుగ బ్రాహ్మణ పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఈ నిజమైన ఇల్లు శాంతిధామము. దానినే మనుషులు చాలా గుర్తు చేసుకుంటారు. మనస్సుకు శాంతి కలగాలని కోరుకుంటారు. కానీ మనస్సు అంటే ఏమిటి? శాంతి అంటే ఏమిటి? మనకు శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? ఇవేవీ తెలియదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని మీకు తెలుసు. మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ నెంబర్ వారుగా అక్కడికే వెళ్తారు. అది శాంతిధామము, ఇది దుఃఖధామము. ఇది గుర్తు చేసుకోవడం సులభమే కదా. వృద్ధులైన యువకులైన ఇంత మాత్రము గుర్తు చేసుకోగలరు కదా. ఇందులో మొత్తం సృష్టి జ్ఞానమంతా వచ్చేస్తుంది. పూర్తి వివరాలు బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. మేము శాంతిధామానికి డ్రామా ప్లాన్ అనుసారము వెళ్తున్నామని బుద్ధిలో ఉండడం వల్ల మీకు సంతోషం ఉంటుంది, స్మృతి కూడా ఉంటుంది. మనకు మన 84 జన్మల స్మృతి కలిగింది. భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గంలో వేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఇల్లు గుర్తు వస్తూ ఉందా? ఎంతగా వింటూ ఉంటారు? చాలా విషయాలు వింటూ ఉంటారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము, తర్వాత సుఖధామానికి వస్తాము. ముఖ్యమైనవి తండ్రి వచ్చిందే పావన ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకు. సుఖధామంలో కూడా ఆత్మలు సుఖశాంతులతో ఉంటాయి. శాంతిధామంలో కేవలం శాంతి ఉంటుంది. ఇక్కడైతే చాలా హంగామా ఉంది కదా. మధువనం నుండి మీ ఇంటికి వెళ్తే వినిపించే వ్యర్థ విషయాల వైపుకి మీ వ్యాపార విషయాలు బుద్ధి వెళ్తూ ఉంటుంది. ఇక్కడైతే ఏ జంజాటము ఉండదు. మేము ఆత్మలము, శాంతిధామ నివాసులమని ఇక్కడికి వచ్చి పాత్రధారులుగా అయ్యామని మీకు తెలుసు. పాత్రధారులుగా ఎలా అవుతామో ఇంకెవరికీ తెలియదు. పిల్లలు మిమ్మల్ని తండ్రి వచ్చి చదివిస్తారు. కోటిలో కొందరు మాత్రమే చదువుకుంటారు, అందరూ చదవరు. ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు. ఇంతకుముందు తెలివిహీనులుగా ఉండేవారు. ఇప్పుడు యుద్ధాలు, కొట్లాటలు మొదలైనవి ఎన్ని ఉన్నాయో గమనించండి. దీనిని ఏమంటారు? పరస్పరంలో సోదరులమని మర్చిపోయారు. సోదరులు పరస్పరము ఎప్పుడైనా హత్య చేసుకుంటారా? అలా చంపుకున్నా అది కేవలం ఆస్తి కోసమే. మనమందరం ఒక్క తండ్రి పిల్లలమైన సోదరులమని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మనల్ని బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు. 5000 సంవత్సరం క్రితం వలె మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు జ్ఞానసాగర్లు. ఈ చదువు ఇంకెవ్వరికీ తెలియదు. స్వర్గ రచయిత తండ్రే అని పిల్లలు మీకు మాత్రమే తెలుసు. సృష్టిని రచించేవారని అనరు. సృష్టి అనాది నుండి ఉండనే ఉన్నది. స్వర్గాన్ని రచించేవారని అంటారు. ఇక్కడ ఏ ఇతర ఖండము లేదు.
ఇక్కడైతే చాలా ఖండాలు ఉన్నాయి. ఒకే ధర్మము ఒకే ఖండము ఉండిన సమయం ఎప్పుడు ఉండినది. తర్వాత వెరైటీ ధర్మాలు వచ్చాయి. వెరైటీ ధర్మాలు ఎలా వస్తాయో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. సనాతన ధర్మము అనేది ఇక్కడ అంటారు, కానీ అర్థం మాత్రం తెలియదు. మీ అందరూ ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారే. ఇప్పుడు కేవలం పతితమైపోయారు. సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అవుతూ వచ్చారు. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారమని, చాలా పవిత్రంగా ఉండేవారమని, ఇప్పుడు పతితులుగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయ్యే ఆస్తిని తండ్రి నుండి తీసుకున్నారు. మనము మొదట పవిత్ర గృహస్థ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారము. మళ్ళీ ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గం వారిగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు. ఓ పతిత పావన, మమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్ళమని మీరే పిలిచారు. ఇది నిన్నటి మాట. నిన్న మీరు పవిత్రంగా ఉండేవారు, ఈరోజు అపవిత్రంగా అయ్యి పిలుస్తూ ఉన్నారు. ఆత్మ పతితమైపోయింది. బాబా మీరొచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండి అని ఆత్మనే పిలుస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. తర్వాత మీరు 21 జన్మలు సుఖంగా ఉంటారు. బాబా చాలా మంచి విషయాలను వినిపిస్తారు. చెడు వస్తువుల నుండి, విషయాల నుండి విడిపిస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు కదా, ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి, పవిత్రంగా అవ్వాలి. ఇది ఎంత సులభము. సంపాదన చాలా గొప్పది. శివబాబా వచ్చి ఉన్నారని పిల్లల మీ బుద్ధిలో ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. పాత ప్రపంచం తప్పకుండా కొత్తదిగా అవుతుంది. ఇది ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. శాస్త్రాలలో కలియుగ ఆయువుని చాలా ఎక్కువగా చేసేశారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలైన మీరు పాపం నుండి ముక్తులయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇప్పుడిక ఏ పాపము జరగరాదని గమనం ఉండాలి. దేహాభిమానంలోకి రావడం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి. వాటి ద్వారా పాపం జరుగుతుంది. అందుకే భూతాలను పారదోలవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో ఏ వస్తువుపైన మోహం ఉండరాదు. ఈ పురాతన ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. భలే చూస్తూ ఉన్నారు, పాత ఇంటిలోని ఉన్నారు, కానీ బుద్ధి కొత్త ప్రపంచం వైపు జోడించబడి ఉంది. కొత్త ఇంటిలోకి వెళ్ళేటప్పుడు కొత్త దానినే చూస్తూ ఉంటారు. పాత ఇల్లు సమాప్తమైనంత వరకు కండ్లతో పాతదానినే చూస్తున్న కొత్త దానినే గుర్తు చేసుకోవాలి. పశ్చాత్తాపపడే ఏ విధమైన కర్మ చేయరాదు. ఈరోజు ఫలానా వారికి దుఃఖం కలిగించాను, ఈ పాపం చేశాను, బాబా ఇది పాపమేనా అని బాబాని అడగచ్చు. ఎందుకు గుటకలు మింగాలి? అడగకపోతే గుటకలు మింగుతూ తిక్కమక్క పడుతూ ఉంటారు. బాబాను అడిగినట్లయితే బాబా వెంటనే తేలికగా చేసేస్తారు. మీరు చాలా భారాన్ని కలిగి ఉన్నారు. పాపాల బరువు చాలా పెద్దది. ఇక 21 జన్మల పాపాల నుండి తేలికైపోతారు. జన్మల భారము తలపై ఉన్నది. ఎంత స్మృతిలో ఉంటారో అంత తేలికవుతూ ఉంటారు. తుప్పు తొలగిపోయే కొద్దీ సంతోషం పెరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో మీరు చాలా సంతోషంగా ఉండేవారు.
తర్వాత సంతోషం తగ్గిపోతూ పూర్తిగా మాయమైపోతుంది. సతీయుగం మొదలుకొని కలియుగాంతం వరకు ఈ యాత్ర చేసేందుకు మొత్తం 5000 సంవత్సరాలు పట్టింది. స్వర్గం నుండి నరకంలోకి వచ్చే యాత్ర గురించి, స్వర్గం నుండి నరకంలోనికి ఎలా వచ్చామో దాన్ని గురించి మీకిప్పుడు తెలిసిందే. ఇప్పుడు మీరు మళ్ళీ నరకం నుండి స్వర్గానికి వెళ్తారు. 1 సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రిని గుర్తించారు. తండ్రి వచ్చారంటే మనల్ని తప్పకుండా స్వర్గానికి తీసుకువెళ్తారు. పిల్లలు పుట్టారంటే ఆస్తికి హక్కుదారులైనట్లే కదా. బాబాకు చెందిన వారిగా అయ్యారంటే నషా ఎక్కాలి కదా. ఎందుకు తగ్గిపోవాలి? మీరు పెద్దవారు కదా. అనంతమైన తండ్రికి పిల్లలన్నప్పుడు అనంతమైన రాజధాని మీ హక్కు. అతీంద్రియ సుఖాన్ని గురించి గోపీవల్లభుని గోపగోపికల్నే అడగాలని గాయనం కూడా ఉన్నది. వల్లభుడు బాబానే అయినారు కదా, వారిని అడగండి. నెంబర్ వారు పురుషార్థానుసారం సంతోషం పాదరసం మట్టం పైకి ఎక్కుతుంది. కొందరు క్షణంలో తమ సమానంగా తయారు చేస్తారు. అన్నీ మరిపంప చేసి వారి రాజధానిని గుర్తి తెప్పించడమే పిల్లల కర్తవ్యము. మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది కలియుగ పురాతన ప్రపంచము. ఇది మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి భారతదేశంలోనే వస్తారని కూడా పిల్లలు మీ బుద్ధిలో ఉన్నది. వారి జయంతి కూడా ఆచరిస్తారు. తండ్రి వచ్చి రాజధాని ఇచ్చి వెళ్తారని మీకు తెలుసు. తర్వాత స్మృతి చేసే అవసరం ఉండదు. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు గుర్తు చేసుకుంటారు. ఆత్మ ఆ సరుకుని పొందినప్పుడు బాబా మళ్ళీ మీరొచ్చి మమ్మల్ని శాంతిధామము సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని స్మృతి చేస్తుంది. వారు మన తండ్రి, టీచర్, సద్గురువు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము, 84 జన్మల చక్ర జ్ఞానము మీ బుద్ధిలో ఉన్నది. లెక్కలేనన్నిసార్లు 84 జన్మలు తీసుకున్నారు, మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. దీనికి ముగింపు ఉంది. దీనికి ముగింపు లేదు. ఈ చక్రం మీ బుద్ధిలో మాత్రమే ఉంది. స్వదర్శన చక్రము మాటిమాటికి బుద్ధిలోకి రావాలి. ఇదే మన్మనాభవ. తండ్రిని ఎలా స్మృతి చేస్తామో అంత పాపము భస్మమవుతుంది. మీరు కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారు. అప్పుడు మీ ద్వారా ఎలాంటి వికర్మలు జరగవు. ఇప్పుడు ఇంకా కొద్దిగా వికర్మలు జరుగుతూ ఉన్నాయి. సంపూర్ణ కర్మాతీత స్థితి ఇంకా తయారు కాలేదు. బాబా కూడా మీతో పాటే ఒక విద్యార్థి. చదివించేవారు శివబాబా వీళ్లలో ప్రవేశించినారు. కానీ ఇతను కూడా విద్యార్థియే. ఇది కొత్త విషయాలు. ఇప్పుడు కేవలం మీరు తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. రెంటికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అక్కడ ఎంతగా తాళాలు, గంటలు మొదలైనవి మోగిస్తారు. ఇక్కడ కేవలం స్మృతిలో ఉండాలి. ఆత్మ అమరమైనది. అకాల సింహాసనం కూడా ఉంది. తండ్రి మాత్రమే అకాలమూర్తి కాదు, మనం కూడా అకాలమూర్తులే. అకాలమూర్తి ఆత్మ ఈ భృకుటి సింహాసనంలో ఉన్నది. తప్పనిసరిగా భృకుటిలోనే కూర్చుంటుంది, కడుపులో కూర్చోదు. అకాలమూర్తి ఆత్మ ఈ సింహాసనం ఎక్కడుంటుందో మీకు తెలుసు. భృకుటి మధ్యలో సింహాసనం ఉంది. అమృత్సర్లో అకాల సింహాసనం ఉంది కదా. అర్థం ఏమాత్రమో తెలియదు. అకాలమూర్తి అని మహిమ కూడా చేస్తారు. వారి అకాల సింహాసనం గురించి ఎవరికీ తెలియదు.
వారు కూర్చొని వినిపించేదే అకాల సింహాసనం అని ఇప్పుడు మీకు తెలిసింది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఇది ఆత్మ నివాసమైన అకాల సింహాసనం. అకాల సింహాసనం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకున్నారు. వారు మళ్ళీ ఆ సింహాసనము తయారు చేసి పేరు పెట్టేశారు. వాస్తవానికి అకాల ఆత్మ ఇక్కడ కూర్చొని ఉన్నది. పిల్లలకు మీ అర్థం తెలుసు. ఏక్ ఓంకార అనే అర్థం కూడా మీకు తెలుసు. మనుషులు మందిరానికి వెళ్ళి అచ్యుతం కేశవం అని పాడతారు. అర్థం తెలియదు, స్తుతిస్తూ ఉంటారు. అచ్యుతం కేశవం, రామనారాయణం, రాముడెక్కడా, నారాయణుడెక్కడా? ఇవన్నీ భక్తి మార్గపు విషయాలని తండ్రి చెప్తూ ఉన్నారు. జ్ఞానమైతే చాలా సాధారణమైనది. ఇతర ఏ విషయాన్ని అయినా అడిగే ముందు తండ్రిని వారసత్వంను స్మృతి చేయాలి. ఆ శ్రమ ఎవరి వల్ల సాధ్యం అవ్వడం లేదు. మరిచిపోతూ ఉన్నారు. మాయ ఇలా చేస్తుంది, భగవంతుడు ఇలా చేస్తారు. దీనిని గురించి ఒక నాటకం కూడా ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారు. మాయ మిమ్మల్ని ఇతర తుఫాన్లలోకి తీసుకువెళ్తుంది. రుస్తంతో రుస్తంగా అయ్యి యుద్ధము చేయమని మాయ యొక్క ఆజ్ఞ. మీ అందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇందులో ఎటువంటి యోధులు ఉన్నారో మీకు తెలుసు. కొందరు చాలా బలహీనంగా ఉన్నారు, కొందరు మధ్య రకమైన బలహీనంగా ఉన్నారు, కొందరు చాలా చురుకుగా ఉన్నారు. అందరూ మాయతో యుద్ధం చేసేవారే. అయితే గుప్తమే గుప్తము. అండర్ గ్రౌండ్ వారు కూడా అండర్ గ్రౌండ్లో బాంబ్స్ ప్రయోగిస్తారు. తమ మృత్యువు కొరకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని పిల్లలు మీకు తెలుసు. మీరు పూర్తి శాంతిగా కూర్చొని ఉన్నారు. వాళ్ళది సైన్స్ బలము. ప్రాకృతిక ఆపదలు కూడా చాలా ఉన్నాయి. అవి ఎవరి వశంలో లేవు. ఇప్పుడు కృత్రిమ వర్షాల కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కృత్రిమ వర్షాలు కురవడం వల్ల పంటలు బాగా పండుతాయని అనుకుంటారు. ఎన్ని వర్షాలు కురిసినా ప్రాకృతిక వైపరీత్యాలు తప్పకుండా రావాల్సిందేనని పిల్లలు మీకు తెలుసు. రోకటి లావంత వర్షం కురుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? వీటినే ప్రకృతి వైపరీత్యాలు అంటారు. సత్యయుగంలో ఇవన్నీ ఉండవు. ఇక్కడ జరుగుతాయి. అవి వినాశంలో సహయోగం చేస్తాయి. మనం సత్యయుగంలో ఉన్నప్పుడు యమునా నదీ తీరాన బంగారు మెహల్ ఉంటాయని మీ బుద్ధిలో ఉన్నది. అక్కడ మనం చాలా కొద్ది మంది మాత్రమే ఉంటాము. కల్పకల్పము ఇలా జరుగుతూనే ఉంటుంది. మొదట కొద్దిమంది మాత్రమే ఉంటారు. తర్వాత వృక్షం వృద్ధి చెందుతుంది. అక్కడ ఏ మురికి వస్తువు ఉండదు. ఇక్కడ చూడండి, పక్షులు కూడా మురికి చేస్తూ ఉంటాయి. అక్కడ మురికి ఉండనే ఉండదు. దానినే స్వర్గమని అంటారు. మేము ఆ దేవతలుగా అవుతామని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. లోపల ఎంత సంతోషం ఉండాలి. మాయారూపీ జిన్ను భూతము నుంచి రక్షించుకునేందుకు తండ్రి చెప్తూ ఉన్నారు. పిల్లలు, మీ ఆత్మీక వ్యాపారంలో నిమగ్నం అవ్వండి. మన్మనాభవ, ఇందులోనే జిన్నులాగా అవ్వండి. జిన్ను ఉదాహరణ ఇస్తారు కదా. పని ఇవ్వమని కోరినట్లయితే బాబా కూడా పని ఇస్తారు. లేకపోతే మాయ తినేస్తుంది. బాబాకి పూర్తిగా సహయోగం ఇవ్వాలి. తండ్రి ఒంటరిగా అయితే ఏమీ చేయరు. తండ్రి రాజ్యపాలన కూడా చేయరు. మీరు సేవ చేస్తారు. రాజ్యం కొరకు కూడా మీ కొరకే. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను కూడా మగధ దేశంలోనే వస్తాను. మాయ కూడా మొసలి వంటిది. ఎంతోమంది మహారథులను
మింగి తినేస్తుంది. ఇవన్నీ శత్రువులు. సర్పము కప్పకు ఎలా శత్రువో మాయ మీకు శత్రువు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా చేసుకునే పురుషార్థం చేయాలి. ఎప్పటికీ దేహాభిమానంలోకి రాకూడదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువుపై కూడా మోహం ఉంచుకోరాదు. మాయారూపీ జిన్ను భూతం నుండి రక్షించుకునేందుకు బుద్ధిని ఆత్మీక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి. తండ్రికి పూర్తి సహయోగులుగా అవ్వాలి. వరదానము: సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగించి నిరంతర సంతోషాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మాభవ. బాప్ దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ జరుగుతూనే మొత్తం రోజంతటికి అనేక శ్రేష్టమైన సంతోషాల ఖజానాలు ప్రాప్తిస్తాయి. అందుకే మీ పేరు ద్వారానే ఇప్పటి వరకు అనేక మంది భక్తులు అల్పకాలిక సంతోషంలోకి వచ్చేస్తారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంగా నాట్యం చేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగా మీరంతా భాగ్యశాలీలు. మీకు చాలా ఖజానాలు లభించాయి, కానీ కేవలం వాటిల్ని సమయానికి ఉపయోగించండి. తాళం చెవిని కూడా ముందుంచుకోండి, అంటే సదా స్మృతిలో ఉంచుకోండి. ఆ స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నిరంతరం సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్: తండ్రి యొక్క శ్రేష్ట ఆశల దీపాన్ని వెలిగించేవారే కులదీపకులు. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖిగా అవ్వండి. ఆత్మీక స్థితిలో ఉండి బాహ్యముఖతను వదిలేస్తే శ్రమ నుండి విడుదలైపోతారు. అనుభవాల సాగరంలో ఇమిడిపోతారు. 1-2 అనుభవాలు కాదు, లెక్కలేనన్ని అనుభవాలు. 1-2 అనుభవాలు చేసి అనుభవం అనే చెరువులో స్నానం చేయకండి. సాగరం యొక్క పిల్లలు అనుభవాల సాగరంలో ఇమిడిపోండి. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. మానవ జీవితం ఒక సుందరమైన పుష్పం వంటిది. కానీ ఆ పుష్పానికి సద్గుణాల సుగంధం ఉన్నప్పుడే మహత్వం ఉంటుంది. ఎన్ని గుణాలు కలిగి ఉంటే అంత విలువైన వారిగా అవుతారు. గుణవంతులైన మానవులే చరిత్రవంతులు. వారే మహనీయులు. వారే సత్యమైన సంపత్తివంతులు. వారి జీవితం సార్థకమవుతుంది. ఏ మనిషిలోనైనా శాంతి, ప్రేమ, పవిత్రత మరియు సుఖము ఉంటాయో వారు పవిత్ర దేవతల సమానమైన వారు. ప్రేమ ఎలాంటి శక్తి అంటే రాయిని కూడా కరిగించగలుగుతుంది. సత్యమైన ప్రేమ నిస్వార్థమైనది.
స్వాభావికంగా ఇచ్చేది, అడిగేది కాదు. అది పంచే కొలది పెరుగుతుంది. శాంతి ఎంత గొప్ప శక్తి అంటే దీని ద్వారా అన్ని గుణాలు స్వాభావికంగా అనుభవం అవుతాయి. సత్యమైన సుఖం వైభవాలతో లభించదు, ఆంతరిక సంతోషంతో లభిస్తుంది. ఇప్పుడు ఈ గుణాలను ఎలా అనుభవం చెయ్యాలి? వాస్తవానికి గుణాలు బయట నుండి రావు. గుణాలు అంతరాత్మలోనే ఉంటాయి. గుణాలు ఆత్మకు పరమాత్మ ద్వారా లభించిన అధికారం. శాంతి మన ఆలోచనల్లోనే ఉంది. మన చింతన ఎలా ఉంటే అలానే అనుభవం అవుతుంది. శాంతి గురించి చింతన చేస్తే శాంతి అనుభవం అవుతుంది. ప్రతి ఆత్మ మూల స్వభావం శాంతి స్వరూపం, ప్రేమ స్వరూపం, సుఖ స్వరూపం మరియు పవిత్ర స్వరూపం. ఈ గుణాలను అంతరాత్మ నుండి జాగృతం చేసి అనుభవం చెయ్యాలి. రాజయోగం దీనికి అత్యంత సరళ ఉపాయం. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, రాజయోగం అంటే ఏమిటని. రాజయోగం అంటే ఆత్మ సర్వోన్నతమైన పరమాత్మనితో కలయిక. ఈ కలయిక కోసం ఆత్మిక స్థితిలో ఉండి సంపూర్ణ గుణనిధి అయిన పరమాత్మతో సర్వ సంబంధాలు జోడించటం. సంకల్పాల శక్తి ద్వారానే ఆత్మ పరమాత్మల కలయిక సంభవమవుతుంది. ఇదే రాజయోగంలోని మొదటి అడుగు. ఆత్మ పరమాత్మల చింతన. పరమాత్మను ప్రేమతో శివబాబా అంటాము. ఆయన మన ఆత్మలందరి తల్లి, తండ్రి, బంధువు, సఖుడు, స్వామి, సద్గురువు. ఆయన స్నేహ సంపన్నమైన స్మృతియే రాజయోగం. రాజయోగం అభ్యాసం కోసం మొదట స్వయమును దేహానికి అతీతమైన జ్యోతిర్బిందు ఆత్మనిశ్చయం చేసుకోవాలి. బుద్ధిబలంతో పంచతత్వాలకు అతీతమైన బ్రహ్మ మహాతత్వమైన శాంతిధామానికి చేరుకొని మనోనేత్రంతో అక్కడ పరమాత్మని చూడాలి. పరమాత్మ కూడా ఆత్మ వలె అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపం. రూపంలో బిందువైన గుణాలలో సింధువు. ఎలాగైతే సూర్యుడి నుండి ప్రకాశము, పూల నుండి సుగంధము స్వాభావికంగా ప్రాప్తిస్తాయో అలానే పరమాత్మ గుణాలను చింతన చేయడంతో ఆత్మకు స్వాభావికంగా సర్వగుణాలు అనుభవం అవుతాయి. ఆత్మను
మనస్సుతో పరమాత్మ వద్దకు చేర్చి రాజయోగం ద్వారా శాంతి, ప్రేమ, పవిత్రత, సుఖం అనుభవం చేద్దాం. ఓం శాంతి.